హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మనం ఇంట్లో ఎప్పుడైనా సరే బ్రెడ్ ప్యాకెట్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా నార్మల్గా ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి, కొద్దిసేపటికి ఒక 5-10 మినిట్స్కి అదంతా కూడా ఓపెన్ అయిపోయి అందులోకి గాలిపోయి గట్టి పడిపోతుంది. ఇలా సింపుల్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, మనకి ఎన్ని గంటలు ఉన్నా సరే అది ఊడిపోకుండా ఉంటుంది, బ్రెడ్ అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించినట్టుగా మంచిగా ఫోల్డ్ చేసుకొని ఆ కవర్ని ఇలా రివర్స్ చేసి కనుక పెట్టాము అనుకోండి, అందులోకి గాలి అనేది పోకుండా ఉంటుంది. కాబట్టి బ్రెడ్ అనేది 1 వీక్ ఆర్ 3 or 4 డేస్ ఉన్నా సరే గట్టి పడకుండా చాలా మెత్తగా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం రెగ్యులర్గా ప్రతి కర్రీలోనూ ఈవెన్ రసం చేసుకోవడానికి టమాటాలను అయితే వాడుతుంటాం. మనం కంపల్సరీ వీక్లీ 1/2 కేజీ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు అలానే 1 వీక్ or 10 డేస్ వరకు పాడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకొచ్చిన వెంటనే వాటిని కొంచెం గాలి తగిలేలా ఆరబెట్టుకోవాలి. తర్వాత నీట్గా వాటర్తో వాష్ చేసి కాటన్ క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ అంతా కూడా ఇలా తొడిమెల భాగంలో అప్లై చేసి ఇలా గాలి తగిలేలా ఒక బుట్టలో మాత్రమే తీసుకోవాలి. దానిపైన టిష్యూ పేపర్ అండ్ న్యూస్ పేపర్ ఏదైనా వేసుకోవచ్చు. అందులో ఈ టమాటాలన్నింటినీ కనుక పెట్టి మనము బయట కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి 10 డేస్ ఉన్నా సరే టమాటాలు అయితే పాడవకుండా కుళ్ళిపోకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి గ్రాసరీ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం గ్రాసరీ అనేది కొంచెం వేసి బాక్స్లో వేసిన తర్వాత రిమైనింగ్ అనేది అలానే మిగిలిపోయింది అనుకోండి, డైరెక్ట్ మనం బాక్స్లో వేసి పెడుతూ ఉంటాము. అలాగే కొన్నిసార్లు మనం గ్రాసరీ వేసేటప్పుడు ఏంటి అంటే అంతా కూడా ఫ్లోర్ పైన పడిపోతూ ఉంటుంది. మనకు అలా పడిపోకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే మీరు ట్రై చేయండి. ఇలా వాటర్ బాటిల్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా అక్కడ ఏదైతే మనకి స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ వరకు అయితే నైఫ్ని హీట్ చేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే పైన పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని ఈ కవర్ లోపల పెట్టేసి దానిపైన క్యాప్కి కనుక ఫిక్స్ చేసి పెట్టాము అనుకోండి, అందులోకి గాలి పోకుండా ఉంటుంది. మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. ఈవెన్ మనం ఎప్పుడైనా డబ్బాలో వేసుకోవాలి అన్నప్పుడు కూడా చాలా ఈజీగానైతే వేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసేసి మనకి క్యాష్ రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ కనుక వేసి పెట్టాము అనుకోండి, మనకి ఎక్కడికి కదలకుండా చాలా మంచిగా గట్టిగానైతే ఫిక్స్ అయిపోతుంది. ఈవెన్ మనం కింద పడ్డా సరే ఆ రవ్వ అనేది పోకుండానైతే ఉంటుంది. దీనికి ఒకటే కాదు, మనం ఇంట్లో ఉండే ఏ గ్రాసరీ ప్యాకెట్స్ అయినా సరే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టదు. నెక్స్ట్ టైం మనం ఇలా కావాలి వేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగానైతే ఇలానైతే వేసుకోవచ్చు. మనం వేస్ట్ అని పడేసే బాటిల్తో ఇలా మంచిగానైతే రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో వాటర్ బాటిల్స్ కానీ అలాగే స్ప్రైట్, థమ్స్అప్ తెచ్చుకున్నప్పుడు బాటిల్స్ వస్తాయి కదా, వాటిని కట్ చేసి ఇలా మంచిగానైతే రీయూజ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా అద్దంని అయితే వాడుతూ ఉంటాము. మనం రెగ్యులర్గా అద్దంని చేత్తో ముట్టుకోవడం వల్ల దానిపైన మరకలు అనేది అవుతూ ఉంటాయి కదా. అలా మరకలు అయినప్పుడు వాటర్తో క్లీన్ చేసాము అనుకోండి, ఆ మరకలు కాస్త ఇంకా ఎక్కువగా అయిపోయి అద్దం అనేది సరిగ్గా కనిపించదు. ఇలా సింపుల్గా మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అనేది దానిపైన వేసి మనం ఇలా కాటన్ కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్తో కానీ మొత్తం కనుక క్లీన్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే మరకలు కానీ ఈజీగా వదిలిపోతాయి. మెయిన్గా మనం చేతులతో ముట్టుకోవడం వల్ల ఆ వేళ్ళ మరకలు అనేది పడతాయి. సో ఇలా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మిర్రర్ అనేది చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. మనం ప్రతిసారి వాటర్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా పౌడర్తో కనుక క్లీన్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మిర్రర్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది. ఎప్పుడైనా సరే వాటర్ అయినా లేదు అంటే కోల్గేట్ టూత్పేస్ట్ అప్లై చేసి క్లీన్ చేసినా సరే చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఈ టిప్ అయితే 90% పీపుల్కి అయితే తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ రోజుల్లో డాండ్రఫ్ అనేది, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అనేది ప్రతి ఒక్కరు ఏజ్తో సంబంధం లేకుండా ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అనేది విపరీతంగా అవుతుంది. అలాంటి వాళ్ళు చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, చాలా రకాల షాంపూస్ అయితే వాడతారు. అలాంటిది ఏది వాడాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం అన్నం ఉడికేటప్పుడు పైన ఇలా గంజి ఉంటుంది కదా, ఆ గంజిని అనేది తీసుకోవాలి. అందులో చల్లారిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా యూస్ చేసే షాంపూ ఏదైతే ఉంటుంది కదా, ఆ షాంపూ అనేది అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకొని మనం తలస్నానం చేయడానికి ఒక 15 మినిట్స్ ముందు మనము తలకి అప్లై చేసి తర్వాత కనుక తలస్నానం చేసాము అనుకోండి, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా కంటిన్యూస్గా 1.5 మంత్ కనుక చేసాము అనుకోండి, మనకి హెయిర్ ఫాల్ అనేది ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. డాండ్రఫ్ అనేది కూడా అస్సలు రాకుండానైతే ఉంటుంది. మనం ఇంట్లో యూజ్ చేయని టూత్ బ్రషెస్ ఉంటాయి కదా, వన్స్ అవి ఏంటి అంటే యూజ్ చేయకపోతే వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం, డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా నైఫ్ని కొంచెం హీట్ చేసుకొని ఇలా
బ్రష్ని అయితే కట్ చేసుకోవాలి పైన పార్ట్ని. తర్వాత రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుంది కదా దానిని కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా దానికైతే స్టిక్ అయిపోతుంది. తర్వాత బ్రష్కి స్టిక్ చేసేసి మనం ఇంట్లో ల్యాప్టాప్స్ కానీ డోర్స్ కానీ నార్మల్గా కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్లో మనం హ్యాండ్ పెట్టి క్లీన్ చేయమో, అలాగే చీపిరి పెట్టి కూడా క్లీన్ చేయలేము కదా, అలాంటి ప్లేసెస్లో ఇలా బ్రష్తో కనుక సింపుల్గా క్లీన్ చేసాము అనుకోండి చాలా నీట్గానైతే అవుతాయి. మెయిన్గా డోర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ రిమోట్స్ కానీ ఈజీగానైతే క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ ఆఫీస్కి స్కూల్కి కంపల్సరీ సాక్స్ అయితే వేసుకొని వెళ్తూ ఉంటారు కదా. మనం సాక్స్ అనేది చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఫోల్డ్ చేసి ఎక్కడో పెట్టినా ఈజీగా ఎక్కడైనా పడిపోతే అంత ఈజీగానైతే దొరకవు. మనకి ఈజీగా సింపుల్గా ఫోల్డ్ చేసి 2 సాక్సెస్ ఒకే దగ్గర ఉండాలి అంటే వీటిలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, సాక్సెస్ అనేది ఎక్కడ పడిపోకుండా ఉంటాయి. 2 సాక్సెస్ కూడా ఒకే దగ్గర ఉంటాయి. చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ సాక్సెస్ అనేది ఈజీగా ఆక్యుపై చేయాలి. ఇంట్లో ఎప్పుడైనా పెన్స్ అయిపోయిన తర్వాత ఇలా పెన్ క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఇలా గోడకైతే దేవుడి పటాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, అక్కడ కనుక మనము అగరబత్తీలు స్టిక్ చేయాలంటే ఏదైనా స్టాండ్ అనేది ఉండాలి. అలానే మనం గోడకైతే స్టాండ్ని ఫిక్స్ చేయలేం కదా, ఇలా సింపుల్గా ఇక్కడ క్యాప్కి 2-in-1 ప్లాస్టర్ అనేది వేసి ఫిక్స్ చేసేసి అందులో కనుక అగరబత్తీలు వెలిగించాము అనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. స్టాండ్ అయితే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. తర్వాత మనకి ఇంట్లో చిన్నపిల్లల ఫొటోస్ కానీ మన ఫొటోస్ ఏవైనా ఉన్నా కంపల్సరీ ఫోటో ఫ్రేమ్ అయితే కావాలి మనం స్టిక్ చేసుకోవాలి అంటే. అలా ఫోటో ఫ్రేమ్ అనేది లేదు అనుకున్నప్పుడు ఇలా 2 క్యాప్స్ తీసుకొని వాల్కి స్టిక్ చేసేసి ఫొటోస్ కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా నీట్గానైతే కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్, మనము రెగ్యులర్గా లైటర్ని అయితే వాడుతూ ఉంటాము. మనం ఆయిల్ చేతులతో వంట చేసేటప్పుడు అన్ని చేతులు దాంతోనే పెట్టి పట్టుకుంటూ ఉంటాం కదా, దానివల్ల మురికి జిడ్డు అంతా కూడా పట్టేస్తుంది. అలా అని మనం వాటర్ పెట్టి సోప్ పెట్టి క్లీన్ చేసాము అనుకోండి లైటర్ అనేది వెంటనే పాడైపోతుంది. అలా మనకి పాడవకుండా లైటర్ అనేది చూడడానికి చాలా నీట్గా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ని అప్లై చేసి ఒక 10 to 15 minutes అలానే వదిలేయాలి. ఒక 10 to 15 minutes తర్వాత కాటన్ క్లాత్తో గట్టిగా కనుక రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే జిడ్డు ఆయిల్ మరకలు అన్నీ ఈజీగానైతే వదిలిపోతాయి. ఇలా చేయడం వల్ల లైటర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే లైటర్ని వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయి లైటర్ అనేది పాడైపోతుంది. సో ఎప్పుడైనా సరే కోల్గేట్ టూత్పేస్ట్తో కనుక క్లీన్ చేశారనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు సరిగ్గా మూత పెట్టలేదనుకోండి నెక్స్ట్ టైం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అది గడ్డ కట్టిపోతుంది. మనం అలా గడ్డ కట్టిన నెయిల్ పాలిష్ని పడేస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండి అలా పడేయకుండా మనం ఇంట్లో యూస్ చేసే డియోడ్రెంట్ అండ్ పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, ఆ పర్ఫ్యూమ్ని అందులో స్ప్రే చేసి మనం గట్టిగా షేక్ చేసి ఒక 2 minutes అలానే పక్కన పెట్టి ఓపెన్ చేసాము అనుకోండి మంచిగా లిక్విడ్ ఫామ్లోకి అయితే వచ్చేస్తుంది. మనం నెయిల్ పాలిష్ అనేది ముందు గడ్డ కట్టక ముందు ఏదైతే లిక్విడ్ ఫామ్లో ఉందో సేమ్ అలానే లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో మనం పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది. గడ్డ కట్టిన నెయిల్ పాలిష్లు ఏదైనా సరే మనం వేస్ట్ అని పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా డియోడ్రెంట్ కానీ బాడీ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా అందులో స్ప్రే చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా నీట్గానే అయితే అవుతాయి, మంచి లిక్విడ్ టెక్స్చర్లోకి అయితే వస్తాయి. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే ఇలా నల్ల పూసలు కానీ చిన్నపిల్లలకి గోల్డ్ చైన్స్ కానీ వేసాము అనుకోండి, హుక్ కనుక లూజ్ ఉంది అనుకోండి మనకి ప్రతిసారి అదే టెన్షన్ ఉంటుంది, ఎక్కడైనా పడిపోతుంది. చిన్నపిల్లలకి మెయిన్గా చైన్స్ అలా వేసినప్పుడు ఏంటంటే హుక్ ఎంత గట్టిగా ఉన్నా సరే వాళ్ళు ఎక్కడైనా పడిపోతుంది అనే టెన్షన్ అయితే ఉంటుంది కదా, అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మనం ఇలా హుక్కు పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ ఇలా ప్లాస్టిక్ దిమ్మలు అయితే వస్తూ ఉంటాయి కదా, ఆ దిమ్మల్ని గట్టిగా పెట్టి కనుక ప్రెస్ చేసాము అనుకోండి మనకి ఎక్కడ కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనకి చేయడం వల్ల చిన్నపిల్లలు కానీ మనం కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకున్నప్పుడు ఎక్కడైనా పడిపోతే అనే టెన్షన్ అనేది లేకుండా చాలా ఈజీగానైతే క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో టిక్లీస్ అయితే రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాం. వన్స్ టిక్లీస్ పెట్టుకున్న తర్వాత టిక్లీ ప్యాకెట్ వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండి డస్ట్బిన్లో పడేయకుండా మీరు దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా సైజ్ ఏదైనా పర్లేదు, చిన్నదైనా పెద్దదైనా ఏ స్టిక్కర్ ప్యాకెట్ అయినా సరే తీసుకొని ఇలా మనకి ఇంట్లో పిన్ పంచ్ ఉంటే స్టాప్లర్ ఉంటే పిన్స్ కొట్టుకోవచ్చు, ఫెవిస్టిక్ ఉంటే ఫెవిస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా వన్ సైడ్ అనేది క్లోజ్ చేసేసి తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే ఐడి కార్డ్స్ కానీ ఏటీఎం కార్డ్స్ కానీ మనకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అన్నీ కూడా వ్యాలెట్లో క్యారీ చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు మనం వ్యాలెట్లో ఏదో ఎక్కడో పెట్టేస్తుంటాం మర్చిపోతూ ఉంటాం, అన్నీ ఒకే దగ్గర ఉండేలాగా ఇలా స్టిక్కర్ ప్యాకెట్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనం తీయడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు కూడా మనకి చాలా ఈజీగానైతే దొరుకుతాయి. సపరేట్గా ఆర్గనైజర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా టిక్లీ ప్యాకెట్తోనే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రైస్ కుక్కర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా, రైస్ కుక్కర్ కొన్నప్పుడు ఇలా ఒక చిల్లుల ప్లేట్ కూడా వస్తుంది. ఆ ప్లేట్ని చాలామంది పుల్కాలు చేయడానికి అయితే యూస్ చేస్తూ ఉంటారు, కొంతమంది అయితే ఎలాంటిది వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. నేనైతే ఎలాంటిది వాడకుండా పక్కన అయితే పెట్టేశాను. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను, దాన్ని అయితే ఇలా మంచిగా రీయూజ్ చేశారు. మనం ఇంట్లో చాలా రకాల ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, మనం డైలీ బయటకు వెళ్ళినప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాము, మనకు ఒకేసారి హడావిడిలో దొరకకుండా ఉంటాయి కదా, ఇలా మనం ఈజీగా దీనికి పెట్టి కనుక మనం స్టిక్ చేసుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి, మనకి చాలా ఈజీగా కూడా
దొరుకుతాయి. నెక్స్ట్ టిప్, పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ మనం కర్రీ బాక్సెస్, రసము ఇలాంటి బాక్సెస్లో వేస్తూ ఉంటాం కదా, బాక్స్ తీసుకెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఆ కర్రీ స్మెల్ అలాంటివి అయితే దానికే పట్టేసి పోకుండానైతే ఉంటాయి. మెయిన్గా నాన్ వెజ్ కర్రీస్ పెట్టినప్పుడు ఆ స్మెల్ ఆయిల్ అంతా పట్టేస్తూ ఉంటుంది కదా, మనం ఎన్నిసార్లు సోప్ పెట్టి క్లీన్ చేసినా కూడా కొన్నిసార్లు అయితే పోదు. అలాంటప్పుడు నైట్ మొత్తం వాటర్లో ఇలా న్యూస్ పేపర్ అనేది వేసి పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసి క్లీన్ చేసాము అనుకోండి, ఈజీగా స్మెల్ అయితే పోతుంది. ఆయిల్, జిడ్డు, మరకలు కూడా ఈజీగా వదిలిపోతాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఎగ్స్ పెట్టుకోవడానికి ఆర్గనైజర్ కనుక లేదు అనుకోండి, ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి. మనం ఇంట్లో ఇలాంటి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఒక బాక్స్ తీసుకొని అలాగే వాటర్ బాటిల్ క్యాప్స్ని మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని అయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 4 ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఇలా 4 వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకొని 2-in-1 ప్లాస్టర్ అనేది వేసి కింద స్టిక్ చేశాను. తర్వాత ఆ క్యాప్స్ పైన కనుక పెట్టేసి మనం మూత కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఈజీగా ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టుకున్నా కూడా పగులుతాయి, కింద పడిపోతాయి అనే టెన్షన్ అయితే ఉండదు. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే